అసలు చోటకా నాయుడు అని హరీష్ శంకర్ మధ్యన ఏం జరిగింది? చోటకా నాయుడు ఏం మాట్లాడారు? అని హరీష్ శంకర్ ఎందుకు ప్రెస్ నోట్ ఇవ్వాల్సొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఇద్దరు ముక్కుసూటి మనుషులలో ఒకరైన సినిమాటోగ్రాఫర్ చోటకా నాయుడు అప్పుడెప్పుడో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకుంటూ ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల పెద్ద దుమారం రేపింది. దానికి అవతల వ్యక్తి అయిన డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఘాటుగానే స్పందించారు. ఇంతకీ డీటెయిల్స్ లోకి వస్తే సినిమాటోగ్రాఫర్ చోటకా నాయుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామయ్య వస్తావయ్య సినిమా షూటింగ్ టైంలో హరీష్ శంకర్ అస్తమానం అడ్డుపడిపోతుంటాడు, అలా కాదు అన్నా అని అంటూ ఉంటాడు. తను కొన్ని విషయాలు తనకి చెప్పాలనుకున్నా వినే మూడ్ లో ఉండేవాడు కాదు అని అన్నారు. సో గివ్ అప్ ఇచ్చేశాను, తనకి ఎలా కావాలంటే అది చేసి పెట్టానని అన్నారు. ఇంకా మాట్లాడుతూ మాక్సిమం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తా, కన్విన్స్ అయితే ఓకే, లేకపోతే వాళ్ళకేం కావాలో అది చేస్తాను, అందులో కూడా ది బెస్ట్ ట్రై చేస్తానని చోట అన్నారు. మొత్తానికి మన గబ్బర్ సింగ్ హరీష్ శంకర్ అయితే దీనికి ఘాటుగానే స్పందించి ఈ లెటర్ రిలీజ్ చేశారు. దీనికి మళ్ళీ చోటకా నాయుడు రియాక్ట్ కాకుండా సామరస్యంగా తీసుకొని ముందుకు వెళ్తే బాగుండు. ఏదేమైనా కూర్చొని మాట్లాడుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా సాల్వ్ అయ్యిద్ది. ఇక హరీష్ శంకర్ వ్యక్తిగాను వ్యక్తిత్వ పరంగాను ఒక మంచి వ్యక్తి. అలాగే చోటకా నాయుడు కూడా కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఓపెన్ గా కొన్ని పనులు చేసి విమర్శల పాలైన మంచి వ్యక్తి అని ఇండస్ట్రీలో టాక్. కాబట్టి ఇలాంటి ఇద్దరు గొప్ప టెక్నీషియన్స్ మధ్య మనస్పర్ధలు రావటం చూడటానికి అండ్ ఇండస్ట్రీకి అంత మంచిది కాదు. సో వీలైనంత త్వరగా వీరిద్దరిని ఒకే స్టేజ్ పైన సంతోషంగా చూడాలని కోరుకుంటూ హోప్ ఫర్ దేర్ యూనిటీ. ఇక ఇవి ఇవాల్టి విశేషాలు. మరెన్నో సినిమా కబుర్ల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.